ఇది నాది కాదు, నా ఇతి నీతి. ఈ నీతిని తెలుసుకోవడానికి ఇది నాది కాదని, మరి నాది కాకపోతే నేను అనుభవించొద్దా? మరి ఈ సృష్టిని అనుభవించు, నీది కాదని తెలుసుకుని అనుభవించు. ఇదే ఉపనిషత్తు. మొత్తం ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా, సమగ్రమైన సారం అంతా కూడా ఇంతే. ఒక్క శ్లోకం చాలు నీ శోకాన్ని నివృత్తి చేయడానికి. లోకంలో ఉన్నటువంటి శోకంని నివృత్తి చేయడానికి శ్లోకం వచ్చింది. నీ శోకం నీ కోసమైతే అది ఏడుపు అవుతుంది. నీ శోకం లోకం కోసమైతే శోకము ప్లస్ లోకము = శ్లోకం అవుతుంది. శ్లోకము మననం చెయ్యదగినది, శోకము మననము చెయ్యదగనిది.